నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో మాన్సూన్ సెలూన్లో అన్ని రకాల సర్వీసెస్ పై 25% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 3 రోజులుగా కొనసాగుతూనే ఉంది. మొన్న స్టార్ట్ అయినప్పటికి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజంతా కూడా బండిల్స్ అన్ని కూడా కట్టలు కట్టే ప్రయత్నం, దాన్ని సపరేట్ చేసే ప్రయత్నం, చెల్లిన ఓట్లు పక్కేసే ప్రయత్నంలో భాగంగా నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయింది ఈ ఎన్నికలు అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ కౌంటింగ్ అనేది కూడా నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ముగిసిన పరిస్థితి. అయితే ఈ మొదటి ప్రాధాన్యతల ఓట్లలో ఏదైతే ఉందో 1,12,000 మార్క్ అనేది, ఆ కోట అనేది ఎవరు కూడా క్రాస్ కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు లోపల కౌంటింగ్ సిబ్బంది అంతా కూడాను. అయితే ఇందులో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండో ప్రాధాన్యతలో కింది నుండి మొదలుకొని అందరినీ 53 మెంబర్స్‌ని 56 మంది అభ్యర్థులుగాను టాప్ 3లో ప్రజెంటు బీఎస్పీ, టాప్ 3లో ప్రజెంటు అంటే ముందు నుండి చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ. బీజేపీ నుండి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుండి నరేందర్ రెడ్డి, అదేవిధంగా బీఎస్పీ నుండి ప్రసన్న హరికృష్ణ, ఈ ముగ్గురిని విడిచిపెట్టుకొని కింది నుండి 53 మెంబర్స్ అందరిని కూడా ఎలిమినేషన్ చేసే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఆ ఎలిమినేషన్‌లో భాగంగా ఎలిమినేషన్ అయిన కొద్దీ వాళ్ళు ఉన్నటువంటి కొన్ని ఓట్లను వీరికి జతపరచినటువంటి సందర్భం నెలకొంది. అయితే ఏది ఏమైనప్పటికి కూడాను ఈ టాప్ 3 ఏదైతే ఉందో టాప్ 2 కానుంది. సో, ఎందుకంటే రెండవ ప్రాధాన్యతలో ఈ టాప్ 3లో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే ముగ్గురి మధ్య అనేది ఇంకా ఈ ఎలిమినేషన్ అయిన కొద్దీ ఈ ఓట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి ముగ్గురికి ఉన్నప్పటికి కూడాను. అయితే ఈ ఓటు అనేది మొదటి అంజిరెడ్డికి, అదేవిధంగా థర్డ్ ప్లేస్‌లో ఉన్నటువంటి ఆహ్, ప్రసన్న హరికృష్ణకి డిఫరెన్స్ అనేది బాగుంది. ఈ నేపథ్యంలో ప్రసన్న హరికృష్ణ 3 నుండి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. టాప్ 1లో బీజేపీ, టాప్ 2లో నరేందర్ రెడ్డి, ఇద్దరు హోరాహోరీగా ఉన్నారు. అంటే ఇద్దరి మధ్యలో కూడా ఒక 5,000 ఓటు అనేది ఇప్పటికీ ఒక తేడా ఉంది. అయితే ఈ ఎలిమినేషన్ అనేది చేసిన కొద్దీ ఆ ఓట్స్ అనేది కూడా ఇద్దరికి యాడ్ అవుతున్నాయి. ఆ యాడ్ అయిన సందర్భంలో బీజేపీ ఏదైతే కాస్త ఎక్కువ మెజారిటీ ఏది ఉందో అది కొంచెం తగ్గుతూ వస్తుంది. అయినప్పటికి కూడా టాప్ 1, టాప్ 2 బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటాపోటీగా సాగుతుంది ఇద్దరి మధ్యలో కూడా. ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందాక కౌంటింగ్ సెంటర్‌లో ఆహ్, బీఎస్పీ నుండి పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ కౌంటింగ్ సెంటర్‌లో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ కాస్త ఆవేదనతో మాట్లాడడం జరిగింది. అతను మాట్లాడుతూ కూడా అంటే ఆ మాట్లాడిన సందర్భం అంతా కూడా ఈ ఎన్నికల ఏదైతే ఉందో తనకు ఈ ఎన్నికల సరళి కూడా అర్థమైపోయింది. టాప్ 3లో ఎవరొస్తారు, టాప్ 2లో ఎవరొస్తారు, ఎవరైనా ఎలిమినేషన్ అయిపోతారన్న విషయం ప్రసన్న హరికృష్ణకి అర్థమైపోయిందని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అందులో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆ మీడియాతో. అందులో మాట్లాడుతూ చాలా ఆవేదనగా మాట్లాడడం జరిగింది. ఏదైతే గత 7 నెలలుగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి టీమ్ హరికృష్ణ టీమ్ అందరికి గూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. చాలామంది కూడా నేనంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా నాకు మద్దతు తెలుపుతూ నా వీడియోస్ అన్నీ గూడా, నా పోస్టులన్నీ గూడా వారి స్టేటస్‌లో పెట్టుకుంటూ ఇతనైతేనే పర్ఫెక్టు, ఇతనైతేనే ఫిట్ ఉంటా అని చెప్పేసి నాకు మద్దతు తెలిపినటువంటి చాలామంది కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు గూడా అందులో మాట్లాడడం జరిగింది. గత 7 నెలలుగా ఈ 4 జిల్లాల్లో 4 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాల్లో 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఆహ్, ప్రతి మొత్తం ఓవరాల్‌గా కలియ తిరిగానని చెప్పేసి, జెన్యూన్‌గా తిరిగా అని చెప్పేసి హరికృష్ణ అందులో మాట్లాడుతూ కాస్త ఆవేదనతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ న ఏదైతే ఈ 40 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాలు, 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో తిరిగిన సందర్భంలో ఎవరైతే ఆహ్, మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కాస్త భావోద్వేగంతో మాట్లాడాడు ప్రసన్న హరికృష్ణ. అయితే ఇప్పటికైతే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే 40 మంది 53 మందిలో 40 మంది మాత్రమే ఎలిమినేషన్ అయిపోవడం జరిగింది. ఇంకా మిగతా 13 మందిని ఎలిమినేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఇదంతా కూడా మాట్లాడుతూ ప్రసన్న హరికృష్ణ ఎమోషనల్‌గా మాట్లాడడం జరిగింది. 60,000 మంది నాకు ఓటు వేశారంటే ఇది కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఇద్దరు
కూడాను నన్ను ఓడించే ప్రయత్నం భాగంగా ఇదంతా చేశారన్నట్టు కూడా ప్రసన్న హరికృష్ణ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను నిలదొక్కుకొని చాలామంది అభిమానులు ఈయనైతేనే ప్రజా సమస్యల కోసం పోరాడతాడు, ఉద్యోగుల కోసం పోరాడతాడు, నిరుద్యోగుల కోసం పోరాడే వ్యక్తి అయితే ఈయనైతేనే కరెక్ట్ అన్నట్టుగా 60,000 మంది తనకు మద్దతు తెలిపి ఓటేశారు. వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికి కూడా చాలామంది నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు నాకు మద్దతు తెలిపారు. వారందరూ కూడా వాళ్ళ రుణం కూడా నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఇప్పటికి గూడా ఇంత జరిగినప్పటికి గూడాను నేను వారి గొంతుకనే ప్రశ్నిస్తాను. ఉద్యోగుల కోసం నేను పోరాడతాను. నిరుద్యోగుల కోసం కూడా నేను ప్రశ్నించే గొంతుకనే అని చెప్పేసి కాస్త ఆవేశంతో మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా కూడా ప్రాసెస్ చూస్తే ప్రసన్న హరికృష్ణ టాప్ 3లో ఉన్నప్పటికి కూడా ఆ టాప్ 3లో నేను ఎలిమినేషన్ అయిపోతా అని చెప్పేసి అర్థమైనట్టు కూడా ఏదైతే అతను మాట్లాడినటువంటి మాటల్లో మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇది ఈరోజు అర్ధరాత్రి మిడ్‌నైట్ వరకు కూడా ఈ రిజల్ట్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇంకా అర్ధరాత్రి జరుగుతుందా? మార్నింగ్ అవుతుందా? అని చెప్పేసి ఇంకా సస్పెన్స్ ఉంది. ఎందుకంటే రౌండ్ బై రౌండ్ ఎలిమినేషన్ అయ్యే కొద్దీ ఆ ఓట్స్ అన్ని యాడ్ అవుతున్నాయి. మరి అందులో కూడా సెకండ్ బ్యాటిల్ కూడా వస్తుందా? లేదా? అనేది ఈరోజు నైటు లేదంటే మార్నింగ్ అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. కొంతమందైతే ఈరోజు ఈవినింగ్ మిడ్‌నైట్ వరకైతే కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రసన్న హరికృష్ణ తన 19 ఏళ్ల ఉద్యోగానికి, ప్రొఫెసర్ ఉద్యోగానికి, లక్షల్లో ఉండే జీతానికి రాజీనామా చేసి ఎలక్షన్‌కి రావడము, అదేవిధంగా అటు బీసీ నినాదం అని చెప్పేసి చాలామంది అంటే బీసీ నినాదం ఆయన ఎత్తుకోకపోయినప్పటికి కూడా చాలామంది ఇప్పుడు బీసీ కులగణన విషయంలో ఏదైతే పొరపాట్లు జరిగినాయో ఆ సందర్భంలో చాలామంది బీసీలు కూడా పార్టీలకు అతీతంగా బీజేపీలో ఉన్నటువంటి చాలామంది, అదేవిధంగా కాంగ్రెస్‌లో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రసన్న హరికృష్ణకు పార్టీని విడిచిపెట్టి మరి మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే బీసీ అభ్యర్థి కాదని చెప్పేసి. సో అంతా చేసినప్పటికి కూడా చాలామంది కూడా టాప్ 1, టాప్ 2లో ఉంటారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఈ పోటీ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఎస్పీ, నరేందర్ రెడ్డి వర్సెస్ ప్రసన్న హరికృష్ణ వీళ్ళే అనుకున్నారు. కానీ ఇక్కడ ఫలితాలు చూస్తే మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది. ఎవరు ఊహించినట్టుగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కుమార్ టాప్ 3కి వచ్చినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ టాప్ 3లో లాస్ట్ ఇంకా టాప్ 2 అవుతుంది. ప్రసన్న హరికృష్ణకు కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి వీరిద్దరి మధ్యలోనే పోటీ హోరాహోరీగా సాగుతుంది. వీరిద్దరిలోనే ఎవరో ఒకరు ఈరోజు ఆ ఎమ్మెల్సీ పీఠంపై కూర్చోబోతున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుండి. ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొన్న 3వ తారీఖున స్టార్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మార్నింగ్ నాటికి మనకు ఫస్ట్ రౌండ్, ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ముగిసింది. సో దానిలో భాగంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరిలో 3వ స్థానం లోపల నిలబడడం 60,187 ఓట్లు నాకు రావడం జరిగింది. గత 7 నెలలుగా జెన్యూన్గా ఈ 4 జిల్లాల లోపల ఉన్నటువంటి 42 నియోజకవర్గాల లోపల గ్రౌండ్ లోపల నేను వర్క్ చేస్తూ వెళ్ళాను. దానిలో భాగంగానే మ్యాక్సిమం పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తికి మాత్రమే ఇస్తే బాగుంటుంది. ఆ సమస్యలు ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల రిప్రజెంట్ చేయబడతాయి అనేటువంటి చాలా మట్టుకు సెన్సిటైజ్ చేస్తూ గత 7 నెలల నుంచి వర్క్ చేయడం జరిగింది. ఎవరు అంటే పారాచూట్స్ వచ్చి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు, సమస్యలు తెలియనటువంటి వ్యక్తులు వస్తున్నారు, రాజకీయాలను పొల్యూట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసి నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మరి దీనిలో భాగంగా ఓటింగ్ ట్రెండ్ సరళిని కనుక గమనించినట్లయితే అస్తిత్వ పోరాటం అనేది చాలా తీవ్రంగా జరిగినట్టుగా మనకు కనబడతా ఉన్నది. సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి సిద్ధపడ్డాయి. అవన్నీ కూడా ఓటింగ్ రూపం లోపల మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అసలు కాంగ్రెస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం రెండు వైరుధ్యభరితమైనటువంటి సిద్ధాంత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలకు. అలాంటిది 1-2 వేసినటువంటి నేపథ్యం చాలా బ్యాలెట్ పేపర్స్ లోపల రిఫ్లెక్ట్ కావడం జరిగింది. అంటే ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒకడుంటే వాడు గెలిస్తే రేపు మరొక 10 మందిని తయారు చేస్తాడు, బహుజనులు ముందుకొస్తారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి
మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర సమాజానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా ఫైట్ ఆపడం జరగదు. ఈ 4 జిల్లాల పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో నా పైన నమ్మకం ఉంచి, నా పైన విశ్వాసం ఉంచి గత 7 నెలల నుంచి నా కోసం పనిచేయడం జరిగింది. నా మిత్రులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, అదేవిధంగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేను తెలియకుండా కూడా జస్ట్ నేను పంపించినటువంటి వీడియోస్ రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి హీఈస్ ఫిట్, హీఈస్ ఏబుల్ ఫర్ దిస్ పర్టికులర్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక నమ్మకంతో నేను కలవకుండా కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల వాళ్ళకు తెలిసినటువంటి పరిచయాలు, బంధువులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి టీమ్గా ఏర్పాటై 2 రాజకీయ ప్రధానమైనటువంటి నేషనల్ పార్టీస్ని ఒక రకంగా వణుకు పుట్టించినటువంటి నేపథ్యం మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు మీరు చూసారు, కేవలం ఒక వ్యక్తి నామినేషన్ ఆపడం కోసం, ఒక వ్యక్తి నామినేషన్ కంప్లీట్గా సప్రెస్ చేయడం కోసం 6 మంది మంత్రులు, ఒక పిసిసి ప్రెసిడెంట్, 2 విప్పులు, 20 మంది ఎమ్మెల్యేలు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక వ్యక్తి పైకి, ఒక కామన్ మ్యాన్ పైకి ఒక సీఎం 3 సభలు పెట్టి ప్రచార నేపథ్యం జరిగినటువంటి విధానం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈ వ్యక్తి మీలాగా రాజకీయ నాయకుడు కాదు. తప్పనిసరిగా సమస్యల పట్ల అవగాహన ఉన్నోడు, సమస్యలు తెలిసినోడు, సమస్యల నుంచి పుట్టినోడు, భవిష్యత్తు లోపల తప్పనిసరిగా నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నాకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యల కోసం తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ గట్టిగా దన్నుగా నిలబడి కొట్లాడతాడు అని చెప్పేసి మీ ద్వారా మా మిత్రులందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదే కోణం లోపల నా కోసం 7 నెలలుగా నిర్విరామంగా, నిరంతరాయంగా, ఎక్కడ కూడా శక్తి వంచన లేకుండా, ఫ్యామిలీస్ కూడా పాపం దూరమై ఎక్కడెక్కడో పనిచేస్తూ తిండి తిప్పలు లేకుండా 7 నెలల నుంచి పనిచేస్తున్నటువంటి టీం ప్రసన్న హరికృష్ణ మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ రుణం ఎట్టి పరిస్థితుల లోపల, నా జీవితాంతం మీ రుణం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను. ఎందుకంటే ఒక క్యాడర్ లేనటువంటి వ్యక్తి, ఎలాంటి పార్టీ సపోర్ట్ లేనటువంటి వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ వచ్చి 60,000 పైచిలకు ఓట్లు తెచ్చుకోవడానికి కారణం కేవలం మీరు మాత్రం. కాబట్టి మీ రుణం జీవితాంతం ప్రసన్న హరికృష్ణ ఎట్టి పరిస్థితి లోపల మర్చిపోడు. అండ్ ప్రసన్న హరికృష్ణ ఒక్కడు కాదు అని చెప్పేసి మీరందరూ కూడా నిరూపించేటువంటి ప్రయత్నం మీ ఓట్ల ద్వారా చెప్పారు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ మీకు రేపు భవిష్యత్తు లోపల ఏ సమస్య ఉన్నా కూడా మీకు దన్నుగా నిలబడతాడు, మీ ముందే నిలబడి ఉంటాడు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి, నాకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటరికి, ప్రతి ఒక్క పట్టభద్రునికి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాజకీయాలు డబ్బులమై అయినటువంటి సందర్భం లోపల నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి నేపథ్యం వేరు. 1 రూపాయి కూడా పంచకుండా, అంటే ఎలక్షన్స్ లోపల ఓటరుకు 1 రూపాయి పంచకుండా, సభలు సమావేశాలకు 1 రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి జేబులో ఇవ్వకుండా నేను కొన్ని 100 సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. 1 రూపాయి ఓటర్కి ఇవ్వకుండా 60,000 పైచిలకు ఓట్లను తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి ఇలాంటి రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి నేను త్యాగం చేసి ఈ రాజకీయాల లోపలికి వచ్చాను. మరి ఏ విధంగా మీరు చూసారు, 1000, 2000, 3000 పంచినటువంటి నేపథ్యం మీ అందరికీ గుర్తెరిగింది. అనేక రకాల ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితులు మీరందరూ, అంటే పోలింగ్ బూత్ ముందే, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం, ఎంత దారుణమైనటువంటి విషయం, పోలింగ్ బూత్ ముందే 1500, 2000 జేబులో పెట్టి పంపించినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి రాజకీయాలకు తప్పనిసరిగా భవిష్యత్తు లోపల ప్రసన్న హరికృష్ణ స్వస్తి చెప్పడానికి ముందుంటాడు అని చెప్పేసి మీ ద్వారా మరొకసారి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు ఎవరైతే నిరుద్యోగ సమాజం ఉన్నారో, ఉద్యోగ సమాజానికి సంబంధించినటువంటి సమస్యలు, వారికి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఏమున్నా కూడా ప్రసన్న హరికృష్ణ ముందుండి కొట్లాడతాడు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరు కూడా చెప్పదలుచు.